ఇంతవరకు చక్కని ఆరాధనలో మాతో పాలు పంచుకున్నటువంటి మీ అందరికీ కూడా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క సమయంలో వాక్య పరిచర్య మంచి సమయానికి మనం వచ్చాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా కూర్చొని దేవుని యొక్క మాటలు విందాం. ఎవరైనా మొబైల్స్ కనుక ఆన్లో ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టుకొని సేవకులు వస్తూ ఉండగా మనందరం కూడా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానించుకుందాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో దేవుని సన్నిధిలో చేరి ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కూడిన మీ అందరికీ, అధ్యక్షులుగా ఉండి కార్యక్రమం నడిపించిన దైవజనులకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినమున పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అతడు తనను తాను తగ్గించుకొనినందున యెహోవా అతనిని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుటను చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపావాత్సల్యమును బట్టి ఈ మధ్యాహ్నం వేళ మంగాఫ్ ప్రాంతములో మీరిచ్చిన ఆరాధన కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నిన్ను పాడి స్తుతించి బిడ్డను ఘనపరిచారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ దాసునిగా మీకును వాక్యము వింటున్న ప్రజలకును మధ్య నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి, మాతో మీరు మాట్లాడి మమ్ములను బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఒక చిన్న ప్రకటన చేసి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ నెల 29వ తారీఖు అంటే వచ్చే శుక్రవారం కాకుండా పై వచ్చే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి మన యొక్క మెయిన్ చర్చి హవాలీ నందు సార్వత్రిక దైవజనుల సహవాస పక్షాన క్రిస్మస్ ఆరాధన జరిగించబడుతూ ఉంది కనుక సంఘ బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే గత ఆదివారం మరి క్విజు కార్యక్రమం జరిగింది. దానిలో చక్కగా ఇక్కడ బిడ్డలు అలాగే హవాలీ వారు చక్కగా పాలు పొంది దానిలో మంచిగా చక్కనటువంటి విషయాలను నేర్చుకున్నారు. అలాగే ప్రశ్నలకు చక్కగా జవాబులు కూడా చెప్పగలిగినంత మట్టుకు చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే ఎవరు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ తీసుకుంటారు అనేది మన యొక్క క్రిస్మస్ ఆరాధనలో వాటిని వెల్లడి చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మనకు డిసెంబర్ 11వ తారీఖు రాత్రి ఇక్కడ మీకు క్రిస్మస్ బుధవారం రాత్రి, అలాగనే 12వ తారీఖు రాత్రి గురువారం అబ్బాసియాలో క్రిస్మస్, 13వ తారీఖు హవాలీలో శుక్రవారం రాత్రి క్రిస్మస్, 14వ తారీఖు శనివారం సాల్మియాలో క్రిస్మస్ ఆరాధన. ఎవరి సంఘములో వారే మీ సేవకులు మీరు కలిపి వాటిని చక్కగా రెడీ చేసుకొని ప్రజలను ఆహ్వానించుకొని
కార్యక్రమాలను జరిగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఏ సంఘానికి ఆ సంఘానికే కాపరులను పెట్టారు కనుక కాపరులు సంఘాలు కలిసి ఈ కార్యక్రమాలు చక్కగా మీరు చేసుకోవాలి. ఇలా యొక్క సాయంత్ర వేళ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనములో దేవుడు ఒక ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. ఎవరితో అని అంటే రెహబాము అనబడుతున్న సొలొమోను కుమారునితో మాట్లాడుతున్నాడు. సొలొమోను కుమారునితో మాట్లాడుతున్నాడు. అతడు తనని తాను తగ్గించుకొనుట వలన అతనిని బొత్తిగా నాశనము చెయ్యకుండా యూదావారు కొంత మట్టుకు మంచితనముగా ఉన్నారు కనుక వారికి ఇదిగో సహాయం చేస్తున్నాను, నా కోపాన్ని తగ్గించుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున మన అంశం ఏమిటి అంటే తగ్గించుకొనుటలో ఉన్న ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. చాలాసార్లు తగ్గించుకో అని అంటే మనం మాట్లాడే మొట్టమొదటి మాట తెలుసా? నేనంత చేతగాని వాడినా తగ్గించుకోవడానికి అని అంటారు. ఆడవారైనా మగవాడైనా, అవునా కదా? పర్వాలేదునమ్మా, నువ్వు కాస్త తగ్గించుకంటే నేనెందుకు తగ్గించుకోవాలా? నేను ఆయనతో పాటు కష్టపడటల్లా, నేను ఆయనతో పాటు సంపాదించట్లా, ఆయన నాకన్నా దేనిలో గొప్ప, నేనేం తగ్గించుకోవాలా? ఇలాగున భార్యాభర్తల మధ్యన గొడవైనా లేక బయట ఎక్కడ గొడవైనా, సంఘాల్లోనైనా దైవజనుల మధ్య అయినా ఎక్కడైనా సరే ఏదైనా గొడవ జరిగితే వెంటనే ప్రజలు ఎవరికి వారే నాకేంటి తక్కువ, నేనేంటి తక్కువ అన్నట్లుగా వాళ్ళ ప్రతాపాలు చూపిస్తారు. అయితే దేవుని లేఖనములో ఒక మనిషి తగ్గించుకుంటే హెచ్చించబడతాడు అని చాలాసార్లు మనం విన్నాం. చూడండి వాక్యాన్ని. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఈ మాట చాలాసార్లు మనం విన్నాం. కానీ ఎప్పుడైనా తగ్గించుకున్నామా? ఎప్పుడైనా మనం సర్లేయ్యా ఏముంది నాదే తప్పులే పని అని ఎప్పుడైనా మనం ఒప్పుకున్నామా? ఎప్పుడు వాక్యం వింటున్నామో, వాక్యం తెలుసు, కానీ దాన్ని నెరవేర్చం. దాని నెరవేర్పు మన జీవితంలో లేదు. వాక్యం వినడం బట్టి వింటున్నాం, వాక్యం ఉంది అన్న సంగతి తెలుసు, కానీ మన జీవితాలకు వచ్చేసరికి నెరవేర్పు లేకుండా దానికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తూ ఉంటాం. సొలొమోను కుమారుడైన రెహబాము తాను స్థిరపడిన తరువాత తాను తనతో ఉన్న జనులు కలిపి యెహోవాను విసర్జించారు, యెహోవాను విడిచిపెట్టేశారు. విచిత్రం ఏంటంటే ప్రజలు విడిచిపెడితే విడిచిపెట్టారు, సేవకులు విడిచిపెట్టవచ్చా దేవుణ్ణి? ఏమండి, సేవకులు వదిలిపెట్టవచ్చా? సొలొమోను తరువాత రెహబాము పరిపాలన చేసినప్పుడు సొలొమోను చేసిన దోషాన్ని బట్టి దేవుడు సొలొమోనుతో ముందే చెప్పాడు, నీ యొక్క రాజ్యాన్ని చీల్చేస్తా, నీ టైంలో చేయని పని నీ కుమారుని పని టైంలో చేస్తానని ముందే చెప్పాడు. తన కుమారుడైన రెహబాము పరిపాలనకు వచ్చాడు. దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడేటట్లుగా అతడు ప్రవర్తించాడు. అయితే అతని ప్రవర్తన బట్టి ఇశ్రాయేలీయులు 2 గ్రూపులుగా చీలిపోయారు. ఇశ్రాయేలు 10 గోత్రాల వారు ఒక గ్రూపు, 2 గోత్రాల వారు ఒక గ్రూపు. ఈ 2 గోత్రాలు ఎవరు అంటే యూదా, బెన్యామీను. ఈ 2 గోత్రాలలోనికి
లేవీయులు అనబడుతున్న యాజకులు వచ్చి కలిశారు. చూడండి వాక్యాన్ని, దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయము. దినవృత్తాంతం 2వ గ్రంథం 11వ అధ్యాయం 13-14 వచ్చిన, ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులు లేవీయులు తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. అనగా ఇశ్రాయేలీయులలో ఉన్న యాజకులు గాని లేవీయులు గాని ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు కనుక వీళ్ళతో మనం ఉందాం అనుకోలే. దేవుడు యూదా గోత్రాన్ని కోరుకున్నాడు. దేవుడు యెరూషలేములో తనకు మందిరాన్ని కట్టించుకున్నాడు. మనకు సేవ, మనకి యాజకత్వం యెరూషలేములో ఉందని ఇశ్రాయేలీయులను విడిచిపెట్టి సరిహద్దులు దాటి వారు పురారా యూదుల్లో కలిసిపోయారు. అనగా సేవకులు ఎక్కడ దేవుని మందిరం ఉందో, ఎక్కడ దేవుని సన్నిధి ఉందో, ఎక్కడ వాళ్ళు పని చేయవలసిన స్థలం ఉందో, ఎక్కడ ధూప దీప నైవేద్యాలు అర్పించాలో అక్కడ వచ్చేసారు. అయితే వచ్చిన వారు ఏం చేశారు అంటే దేవుని విసర్జించేశారు. ఎప్పుడు వాళ్ళు చూడండి, అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. అందరూ దేవుని వాక్యాన్ని విసర్జించారు. ఎప్పుడు రెహబాము స్థిరపడి బలపడిన తరువాత. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే చాలా మంది రాజులు ఎప్పుడు చెడిపోయారు అంటే వాళ్ళు స్థిరపడి బలపడిన తరువాతే. ఉదాహరణకు ఉజ్జియా యూదా జనాంగములో శ్రేష్టమైన రాజుగా 55 సంవత్సరాలు పైబడి రాజుగా ఏలుబడి చేశాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు ఆ వ్యక్తిని వర్ధిల్ల చేశాడు. పైగా ఆ వ్యక్తి దేవుని దర్శనముల యందు తెలివి కలిగిన వాడైన జకర్యా కాలములో అతడు రాజుగా పరిపాలన చేశాడు. చూడండి వాక్యాన్ని, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 4-5 వచ్చిన. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 4-5 వచ్చిన. అతడు అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతడిని వర్ధిల్ల చేశాడు. దేవుని స్తోత్రం. అతడి దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతల విషయంలో అతడు తెలివి కలిగిన వాడు. అయితే అతని కాలములో దేవుని ఇతడు ఎంత కాలం ఆశ్రయించాడో అంత కాలం వర్ధిల్లాడు. ఎప్పుడైతే అతడు దేవుని విసర్జించాడో దేవుడు కూడా అతన్ని విసర్జించాడు. ఉజ్జియా రాజుగా ఏలుబడి చేశాడు. శ్రేష్టమైన వ్యవసాయాన్ని చేశాడు. గొప్ప చక్కనటువంటి పరిపాలకుడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షాలను చక్కగా ఎరిగిన వాడు. కానీ అలాంటి ఉజ్జియా అతడు స్థిరపడిన తరువాత గర్విష్ఠుడయ్యాడు. అదే అధ్యాయం 16 వచనం. అదే అధ్యాయం 16 వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయే. ఎప్పుడు గర్వించాడట? కానీ అతడు మనస్సున గర్వించి అతడు చెడిపోయాడు. అంటే ఎప్పుడు? స్థిరపడిన తరువాత. అంటే మనుషులు స్థిరపడక ముందు,
దేవుని భయం కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు, చక్కగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ పరిస్థితులన్నీ చక్కబడి ఇక స్థిరపడ్డారో అప్పుడు దేవుని భయం పోయింది, అప్పుడు భక్తి సన్నగిల్లింది. దేవుని భయం లేకోకుండా వాళ్ళు చెడిపోవడం ప్రారంభించారు. కారణం ఏమిటి అంటే ఇక మనం స్థిరపడిపోయాం గనక మనకేమి పర్వాలేదు అనుకుంటాం. మనం కూడా చూడండి, ఏదైనా శ్రమలుంటే, ఏదైనా ఇబ్బందులుంటే, ఏదైనా ఇరుకుంటే దేవుని భయం కలిగి భక్తి కలిగి మందిరానికి క్రమం తప్పకుండా వస్తాం కదా. కానీ అన్ని పనులు చక్కగా అయిపోయి, అకామా పరిస్థితి మారిపోయి, లేకపోతే జీతాల పరిస్థితి మారిపోయి, ఉద్యోగాల పరిస్థితి మారిపోయి, పిల్లల పరిస్థితులు అన్నీ అయిపోయి, కుటుంబాలు కట్టుకుని అన్ని చక్కగా అమర్చబడిన తర్వాత ఇక అక్కడి నుంచి స్థిరపడిపోయాం గనక ఇప్పుడు మనకేమి అక్కర్లేదు గనక మనలో ఒక అతిశయం ప్రారంభమై దేవునికి దూరం అవ్వడం ప్రారంభమవుతాం, దేవుని విసర్జించడం ప్రారంభిస్తాం. కారణం ఏంటి? ఇప్పుడు ఏమి కొదువ లేదు కదా, ఇప్పుడేమి బాధ లేదు కదా, ఇప్పుడేమి అవసరం లేదు కదా. అందుకనే దేవుని సన్నిధిలో స్థిరపడిన తరువాత చాలా మంది వాడుకులారా దేవుని విసర్జిస్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు అక్కడ కలిగినప్పుడు దేవుని దగ్గర పరిగెత్తుకొస్తాము, అక్కడ తీరిపోయిన తర్వాత ఇక పని అయిపోయింది కదని నిర్లక్ష్యత వహిస్తాం. ఏమిటి? మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. ఇశ్రాయేలీయులు రెహబాము కలిసి వాళ్ళు స్థిరపడిన తరువాత దేవుణ్ణి విసర్జించారు. ఈ రోజున ఒకవేళ మన జీవితంలో మనకన్నీ కలిగి ఉన్నాయి, ఇక నాకేం పర్వాలా, ఇప్పుడు నాకేం అవసరం లేదు అని దేవుని విసర్జించేవారుగా మనం నడవడుకుందేమో మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి విసర్జించారో దేవుడు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి, వీళ్ళని శిక్షించడానికి ఐగుప్తు రాజైన షీషాకును రేపాడు. షీషాకును రేపగానే షీషాకు బయలుదేరి 1200 రథములతో 6000 గుర్రపు రథుల సైన్యముతో యోధా మీదకి వచ్చాడు. ఎప్పుడైతే ఇప్పుడు వాడు యోధా మీదకి ఐగుప్తు రాజైన షీషాకు వచ్చాడో వెంటనే రెహబాము ఈ సంగతి తెలుసుకుని తనను తాను తగ్గించుకొని ప్రార్థించడం ప్రారంభించాడు. చూడండి, రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం క్షమించాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 12:7. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి కనుక నేను వారిని నాశనము చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారిని రక్షించుదున నేను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖనములో ఎప్పుడైతే ఐగుప్తు రాజు యూదా జనాధారం మీదకి వచ్చాడో, రెహబాము మీదకి వచ్చాడో, ఇప్పటికే రెహబామునకు ఇశ్రాయేలు దూరమయ్యా, ఇప్పటికే రెహబామునకు రాజ్యం కొంత సీలిపోయింది. ఈ పరిస్థితిలో రెహబాము తనను తాను తగ్గించుకొని దేవుని ఎదుట నిలబడ్డాడు. వెంటనే షమయా అనబడుతున్న ప్రవక్తకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి, నీ వెళ్ళి రెహబాముతో ఈ మాట చెప్పు, ఇశ్రాయేలు వారితో ఈ మాట చెప్పు, తనని తాను తగ్గించుకున్నాడు గనుక, వారిని వారు తగ్గించుకున్నారు గనుక నేను ఇదిగో యెరూషలేము మీదకు రావలసిన నా ఉగ్రతను రానియకుండా ఆపుతా, దాన్ని నాశనము చేయకుండా ఆపుతా, త్వరలోనే వారిని రక్షిస్తా. అంటే తగ్గించుకొనుట వలన కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే వారు నాశనము కాకుండా రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. మనం తగ్గించుకుంటే కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నశించిపోకుండా రక్షింపబడతాము. ఈ రోజున చాలా మంది
నాశనం అయిపోగల కారణం ఏంటి అంటే గర్వమే. వాళ్ళు నశించిపోవడం గల కారణం గర్వమే. ఎందుకంటే వారిని వారు తగ్గించుకోరు. దేవుని సన్నిధికి రమ్మంటే మాకేం పనండి దేవుని సన్నిధికి రావడానికి, మాకేం తక్కువైంది అంటే వాళ్ళ దృష్టిలో దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ ఏదో తక్కువైన వాళ్ళని, లేకపోతే పాపం చేసిన వాళ్ళని, లేకపోతే ఏదో పనికిరాని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళేవారు పురారా దేవుని కొరకు వెళుతున్నారు కనుక అక్కడ ఘనుడని, పీదవాడని, రాజని, పురారా మంత్రిని ఏ భేదము లేదు. ఎవరైనా సరే దేవుని ఆలయానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకోవాలి. బైబిల్ గ్రంథములో యాయీరు అనబడుతున్న అధికారి ఉన్నాడు. అతడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. అతడు ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. యేసు ప్రభువారు అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. యాయీరు అనబడుతున్న ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కాడు అంటే ఆయనకు పాద నమస్కారం చేశాడని అర్థం. ఈ రోజున నేను అధికారిని కదా అని గర్వపడలా. నేనేంటి ఆయనకి నమస్కారం చేయడం ఏంటి అనుకోలా. లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అనుకోలా. యేసు ప్రభు వారిని చూసి ఆయన మొక్కాడు. దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కానీ చాలా మంది దేవుని మందిరాల్లో గర్విష్ఠులుగా బ్రతుకుతారు. గర్విష్ఠురాలుగా బ్రతుకుతారు చాలా మంది. నేను ఒకసారి దుబాయ్ వెళ్ళాను 2007లో. ఒక సంఘానికి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచాను. వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆ సంఘములో వాళ్ళ ప్రవర్తన భయంకరంగా ఉంది. అంత వేషధారణే. ఏ మాత్రము కూడా వినయము కానీ, విధేయత కానీ, భక్తి కానీ కనపట్టాల. ఎవరికి వాళ్ళే నాకేంటి, నేనేంటి అన్నప్పుడు హెచ్చింపు తప్ప సేవకుని మాట విని లోబడేవారు అక్కడ కనపడాల. ఆ పాస్టర్ గారిని అడిగాను, ఏ సంఘం ఇది, ఏం చూస్తాను ఆ సంఘాన్ని అంటే, వాళ్ళని ఏమంటావండి, ఏదైనా గద్దిస్తే సంఘం మానేస్తాడు. మానేమను నరకానికి పోతారు. మానేతే ఏమవుతుంది, వాళ్ళే పోతారు నరకానికి. నువ్వు సేవకుడుగా చెప్పాల్సిన బాధ్యత ఉందిగా, చెప్పవలసినటువంటి క్రమం నీకు ఉందిగా అన్నట్టే ఆయన ఏం చెబుతుండే అయ్యారు. వాళ్ళంతా తెలిసినా కూడా మాట్లాడతారు. నిన్ను మార్చడానికే పెట్టాడు అక్కడ. సేవకుడు ఎందుకున్నాడు సంఘంలో? ప్రజలు మార్పు లేక ఉన్నారు కనుక వాళ్ళు మార్పు చెందడం కొరకై నిన్ను అక్కడ పెట్టాడు. నువ్వు వాక్యాన్ని బోధించి వాళ్ళని సరిచేసి ప్రభుకి అప్పగిస్తావని వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళని గద్దించి వాళ్ళని తిన్న మార్గంలో నడిపిస్తావని. అంతేగాని వాడు ఏ ఏషాలు అయితే ఆ ఏషాలు చూస్తా ఏమనంటే ఫీల్ అవుతారేమో అని చెప్పి అహరోన్లాగా వదిలేయడానిక. అహరోనట ఇశ్రాయేలీలను మోషే నువ్వు కాస్త చూస్తూ ఉండో, నేను కొండపైకి వెళ్ళి వస్తానని వెళితే వాళ్ళను విచ్చలవిడిగా తినడానికి వదిలిపెట్టాడట. ఎలా తినడానికి? చదవండి వాక్యం ఒక్కసారి. బైబిల్ గ్రంథములో నుండి నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టదు. అంటే వాళ్ళు విడిచిపెట్టింది ఎవరిప్పుడు? సేవకుడే. ఏ సేవకుడైతే గద్దించాలో, ఏ సేవకుడైతే బుద్ధి చెప్పాలో, ఏ సేవకుడైతే సరైన మార్గాల నడిపించాలో ఆ సేవకుడు ఇప్పుడు ప్రజల్ని విచ్చలవిడిగా తిరగడానికి మొదలుపెట్టేశాడట. ప్రజలకి ఇష్టానుసారంగా
నడవడం ప్రారంభించారు. దైవజనుడైన మోషే దేవుని యొద్ద నుండి వచ్చి కోపోద్రేకుడై తన దగ్గర ఉన్న 2 పరకలిసి కొట్టాడు. ఈ రోజున దేవుని యొక్క సేవకుడు ప్రజలను దేవుని వైపు మళ్ళించాలి, ప్రజలను దేవుని వైపుకు తిప్పాలి. అందుకే దేవుడు తనకిష్టమైన దైవజనులను ఎన్నుకుని నడిపిస్తా ఉన్నాడు. ఈ రోజున ఎవరు పడితే వాడు సేవకుడైపోయి ప్రజల్ని దేవుని వైపు తిప్పడం మానేసి విచ్చలుడిగా వదిలిపెడుతున్నారు జనాల్ని. ఏంటి కారణం అంటే ప్రజలకు భయపడి వాడికి రావాల్సిన రాబడి కొరకి కక్కుర్తిపడి ప్రజల్ని గద్దించట్ల, బుద్ధి చెప్పట్ల. ఈ రోజున పులారా దేవుని లేఖనం ప్రకారం ఇశ్రాయేలీయులు వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉంటే గద్దించేవాడు లేకపోయాడు. అయితే దేవుని పిల్లలుగా నేను ఒక మాట సేవకుడుతూ, ఇలాగైతే సంఘం ఏమాత్రం కూడా నిలబడదని చెప్పా. ఆయన పర్వాలేదు అయ్యారు, మరి ఏం చేద్దాం అన్నాడు. నీ కర్మను వదిలేశాను. విచిత్రం ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఆ సంఘం 2 బ్యాచ్లు చీలిపోయింది. మళ్ళా తిరిగి ఆ సేవకుడు చెప్పేయ్యా సంఘం చీలిపోయింది, ఇదిగో మీరు గద్దించమన్నోళ్ళే ఇప్పుడు వేరే చోటకి వెళ్ళిపోయారు, మమ్మల్ని వదిలిపెట్టన్నారు. ఆ రోజునే గద్దించుంటే ఆ రోజునే పోయేవాళ్ళు, చక్కగా మిగతా వాళ్ళు మిగిలేవాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా బతికిపోయారు, 7 అన్నాడు నేను. అంతే కదా, దేవుని సేవకుడు గద్దించవలసిన సమయంలో గద్దించాలి, బుద్ధి చెప్పవలసిన సమయంలో బుద్ధి చెప్పాలి, వాడికి నేర్పించవలసిన సమయంలో నేర్పించాలి, వాళ్ళని ఆదరించవలసిన సమయంలో ఆదరించాలి, వారి ఎడల ప్రేమ చూపించవలసిన విషయంలో ప్రేమను చూపించాలి. దేవుని యొక్క సేవకుడు కూడా అన్ని విధాలుగా ఆలోచించి పరిచర్య చేయడం అనేది తెలుసుకోవాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు స్థిరపడిన తరువాత రెహబాము కాలములో వాడు ప్రభువుని విడిచిపెడితే దేవుని కోపం వారిపైకి వచ్చి ఐగుప్తు రాజును రేపి చేతికి అప్పగిస్తే ఎప్పుడైతే విషయాన్ని గ్రహించాడో తనను తాను తగ్గించుకున్నాడు. రెహబాము తగ్గించుకోవడం దేవుడు చూచాడు. బైబిల్ చెబుతుంది, యెహోవా చూచెను. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నవాడు ఆయన. నువ్వు తగ్గించుకోవడం చూస్తున్నాడు, నువ్వు గర్వపడడం చూస్తున్నాడు, నువ్వు ఆయన్ని విడిచిపెట్టడం చూస్తున్నాడు, ఆయనను ఎన్ని శ్రమలు కలిగినా వెంబడిస్తాం చూస్తున్నాడు. నువ్వేం చేస్తూ ఉన్నావో నిత్యము కూడా ఆయన చూస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన దిగో నేను వారిని నాశనం చేయను, వారిని రక్షిస్తాను అన్నాడు. అంటే మనలను మనం తగ్గించుకుంటే మనకున్న ఆశీర్వాదం అని తెలుసా? నాశనము నుండి తప్పించబడి రక్షింపబడతాం. ఈ రోజున చాలా మంది నాశనం అయిపోయే కారణం తగ్గింపు లేకే. యాయీరు దేవుని పాదాల యొద్ద తనను తాను తగ్గించుకున్నాడు. మనం భౌతికముగా ఏ ఉద్యోగమైనా కానీ నీది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. మీరు ఎప్పుడైనా లెమన్ ఫెలోషిప్కి వెళ్ళండి, LEF మినిస్ట్రీకి వెళ్ళండి. కలెక్టర్ అయినా సరే వాళ్ళ విశ్వాసి, గొప్ప డాక్టర్ అయినా సరే, ఎవరైనా సరే మందిరానికి వచ్చినప్పుడు చెప్పులు బయట విడిస్తారు, లోపలికి వచ్చి కిందే కూర్చుంటారు. ఎవరైనా ఒకవేళ కూర్చోలేని వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కూర్చేస్తారు. అయితే ఆ చెప్పుల దగ్గర వారానికి ఒకరికి డ్యూటీ వేస్తారు సేవకులు. ఒకవేళ నేను గొప్ప అధికారిని, నేను చెప్పులని కాపురం ఉండబెట్టి అంటే ఊరుకోరు. నువ్వు ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకోవాలని వారానికి ఒకసారి అతడు పోలీస్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ కలెక్టర్ అయినా డ్యూటీ వేస్తారు. ఆరాధన 10 గంటలకైతే 9 గంటలకు వచ్చి అదంతా క్లీన్ చేసుకుని ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. ఆయన వచ్చిన వాళ్ళు ఆయమ్మ చెప్పులు పెట్టండి అని అంటే వాళ్ళు గబ్బుకుని వదిలిపెట్టి లోపల పోతే ఆయనే తీసి వాటిలో పెడతాడు. తగ్గించుకోవడం నేర్పుతారు వాళ్ళు గుమ్మం దగ్గరే. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. గర్వపడడానికి ఏముందని గర్వపడదాం మనం? ఎందుకో అర్థంగా చాలా మంది ఊరికనే గర్వపడతాం. నాకేంటని అంటారు, ఏముంది నీ దగ్గర? ఏమంటే ఏముంది మన దగ్గర? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే బుడగలాంటి వాడం మన దగ్గర ఏముంది? వాడ ఏమైనా ఉందా? చాలా మంది జీవితాల్లో ఉదయం కనపడుతున్నారు, సాయంకాలం చనిపోతా ఉన్నారుగా. చాలా మంది జీవితాల్లో
బలశాలులుగా ఉంటున్నారు కానీ చనిపోతున్నారుగా. మన దగ్గర ఏముందని గర్వపడదాం? కాకపోతే మనకున్న గర్వాన్ని బట్టి నాశనం అవుతున్నాం అంతే. ఏదో పీరైపోతున్నాం మనం అంతే. నా దగ్గర ఏదో ఉంది, లేకపోతే నేనేంటో తెలుసా అని మనకు మనమే హెచ్చించుకుంటున్నాం కానీ ఏమీ లేదు. కేవలం శూన్యం. మనం ఎంత గొప్పవారమైనా నువ్వు రా అని దేవుడు పిలిస్తే ఉన్న పాటున్న భార్య కూడా చెప్పకుండా పోవాలా? అవునా కదా? మరి దేన్ని బట్టి గర్వపడదాం మనం ఇవాళ? దేన్ని బట్టి అతిశయం ఇవ్వాలా? మన ఉద్యోగాన్ని బట్ట, లేకపోతే తినే తిండిని బట్ట, కట్టుకునే వస్త్రాన్ని బట్ట, కుటుంబాన్ని బట్ట, మనకున్నటువంటి కులాల పలుకుబడిని బట్ట, దేన్ని బట్టి గర్వపడడానికి యోగ్యులు కామో? దైవజనుడైన దావీదు రాజు ఏమంటాడు తెలుసా? నేను పురుగునయ్యా అన్నాడు. చూడండి వాక్యాన్ని. కీర్తన గ్రంథం 22వ కీర్తన 6వ చరణం. కీర్తన గ్రంథం 22:6. నేను నరుడను కాను, నేను పురుగును. ఎవరంటే చెప్పండి? అయ్యా నేను నరుడను కాను ఆయన, నేను పురుగుని, ఎన్నిక లేని వాడిని, తృణీకరించబడిన వాడిని, ఏ యోగ్యత లేనటువంటి వాడిని. అయ్యా నీ సన్నిధానంలో దేన్ని బట్టి గర్వపడను? నిజంగా దావీదు ఎంతైనా గర్వపడచ్చు కదా. దావీదు ఎంతైనా గర్వపడచ్చు. దావీదు మందిరానికి విస్తారమైన బంగారం ఇచ్చాడు. చూడండి ఒకసారి దావీదు యొక్క జీవితంలో జరిగిన ఒక శ్రేష్టమైన ఘట్టాన్ని మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం చూడండి 4వ వచనం. ఆరు వేల మణుగుల ఒపీరు బంగారమును 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. జాగ్రత్తగా గమనించాలి. దావీదు దేవునికి ఇచ్చినవి చెబుతున్నాడు. 6,000 మణుగుల బంగారం, 14,000 మణుగులు పుటము వేయబడిన ఎండినిచ్చాడు. ఇవి కాకోకుండా ఏమేమి ఇచ్చాడు అంటే చూడండి 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల ఇవన్నీ కూడా ప్రయాసపడి సంపాదించి ఆయన ఇల్లు కట్టుకోవాల మందిరానికి ఇచ్చాడట. మందిరానికి ఇచ్చిన ఆయన ఏమనాలి? దేవా నేను కాబట్టి ఎంత కానుక ఇచ్చాను అనాలి. కానీ ఏమన్నాడు? 16వ వచనం చదవండి. మీరు 16వ వచనం చదవండి. మా దేవా యెహోవా 16వ వచనం చదువు. మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయం నీ వలనే కలిగినది, అంతా నీదయ్యున్నది. ఎవరి వల్ల కలిగిందంట? 2వ వచనం ఏమన్నాడు? నేను బహు ప్రయాసపడి సంపాదించా. అయితే ఎలా సంపాదించింది తెలుసా? నీ వల్లే. ఎవరి వల్ల? ఏమండి ఎంత అద్భుతమైన కానుకిచ్చిన దావీదు, మాదేమీ లేదయ్యా, ఇదంతా నీదే, మేము నీ వల్లే సంపాదించాం, నీవిచ్చావు కనుక నీవిచ్చిన దానిలో కొంచెం ఇస్తున్నాం అని చెప్పి తనను తాను తగ్గించుకుంటే, ఈ రోజున మందిరంలో ఏదైనా ఒక చిన్న పని చేస్తే మనం ఎంత ఇచ్చించుకుంటామో కదా, మనం ఎంత గర్వపడతామో, మనం ఎంత అతిశయపడతామో. నేను కాబట్టి ఈ పని చేయించా, నేను కాబట్టి ఈ వస్తువు కొన్నా, నేను కాబట్టి ఇలాగ చేశానని ఎంత గర్వపడతామో. దావీదు ఎంత గర్వపడాలి? ఇప్పుడు దావీదు ఎంత అతిశయపడాలి? దావీదు తనను తాను ఎంత హెచ్చించుకోవాలి? ఆయన అంటాడు, దేవా నేను నరుడను
నిజంగా గొల్యాతు అనబడుతున్న శూరుణ్ణి చూసి ఇశ్రాయేలీయులు బెంబేలు ఎత్తి పారిపోయారు. కానీ బాలుడుగా ఉన్న అతనిలో దేవుని ఆత్మ ఉంది కనుక భయం అనేది తెలవదు దావీదుకి. దావీదుకి ఏంటి అంటే భయం అనేది తెలవదు. భయం అనేది తెలవదు దావీదుకి. కారణం ఏంటి? బైబిల్ చెబుతుంది, నేను పిరికితనము గల ఆత్మను మీకు ఇయ్యలేదు. పిరికితనము గల ఆత్మను మీకు ఇయ్యలేదు. చూడండి దేవుడే ఆత్మనిచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 7వ వచనం. 1వ అధ్యాయం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఎలాంటిది అంటే శక్తి కలిగిన ఆత్మ. శక్తి కలిగిన ఆత్మ. పిరికితనపు ఆత్మ దేవుడు ఇవ్వలేదు. అందుకే దావీదు సింహాన్ని చూసినా భయపడలేదు, ఎలుగుబంటిని చూసినా భయపడలేదు, గొల్యాతును చూసినా భయపడలేదు. గొల్యాతును చూసినా అసలు యుద్ధ శూరులందరూ గొల్యాతును చూసి భయపడి 40 రోజులు బట్టి యుద్ధం చేయడం మానేశారు. రాజు కూడా యుద్ధం చేయడం మానేశాడు. ఊసులాడుకుంటున్నాడు. బాలుడుగా ఉండి గొర్రెలు కాస్తున్నవాడై అన్నకి ఆహారం పట్టుకెళ్ళి విషయాలు తెలుసుకుంటే అతను చూస్తే 6 మూరల జానడు ఎత్తున్నాడట. అయితే ఆయన రూపాన్ని చూసి భయపడలే, సింహాన్ని చూసి భయపడలా, ఎలుకను చూసి భయపడలా. ఎందుకో తెలుసా? దావీదుకు ఒక అనుభవం ఉంది. ఏ సమస్య ఎదురైనా, ఏ యొక్క కార్యం ఎదురైనా యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని బలము పొందే గుణం ఉంది. దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను కుమార్తెలను బట్టి జనులందరికీ రాళ్ళు రువ్వి దావీదును చంపుదామని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. దేవునికి స్తోత్రం. అక్కడ పరిస్థితి ఏంటి తెలుసా? తనతో ఉన్న 600 మంది ఒకటైపోయారు. దావీదు ఒకటైపోయాడు. సిక్లగ్లో వాళ్ళు వచ్చి దావీదుతో ఉన్న వారిని, దావీదు భార్యని, పిల్లని అందరినీ పట్టుకుపోయారు. ఈ పరిస్థితిలో అప్పటి వరకు దావీదుని పొగిడిన వాళ్ళు, అప్పటి వరకు దావీదుని కనపరిచిన వాళ్ళు, దావీదుని వెంబడించిన వాళ్ళు, నీతోనే ఉంటామన్న వాళ్ళు, ఎప్పుడైతే కుటుంబాలు పోడాయో వెంటనే దావీదు శత్రువై, దావీదు వల్లే మనకి గది వచ్చింది, దావీదుని చంపేద్దాం రెండని రాళ్ళు రోవడానికి పట్టుకున్నారట. ఆ టైంలో ఒంటరి వాడైపోయాడు, ఏకాకి అయిపోయాడు దావీదు. ఒంటరి వాడై దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని బయలుదేరాడు. ఈ రోజున దావీదుకున్న అనుభవం ఏంటి తెలుసా? ధైర్యము దేవుని బట్టి తెచ్చుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి భయం తెలియదు, దావీదుకి భయము తెలియదు. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఇలాంటి దావీదు గొల్యాతును చంపి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల స్త్రీలు ఎంతగానో సౌలైన రాజు కన్నా ఘనత ఇచ్చారు. ఈ ఘనతను బట్టి సౌలు దావీదును చంపాలని తరుముతుంటే, దావీదు నిజంగా గొల్యాతునే చంపాను, సౌలుకు లెక్కెండి, నాకు దేవుడు నా చేతికి ఇచ్చాడని సౌలుని చంపేయచ్చు. అయితే సౌలు ఒంటరిగా దొరికినా కూడా చంపకుండా కేవలం వెనక ఉన్న వస్త్రం మాత్రమే కోశాడు. అది కూడా చాలా పశ్చాత్తాపడ్డాడు. అభిషక్తుడైన వాడి విషయంలో ఇలా ప్రవర్తించకూడదని. కానీ సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకరోజు దావీదు ఏమన్నా తెలుసా? సౌలా, నిన్ను దేవుడు చేతికిచ్చాడు, చంపాలనుకుంటే క్షణం పట్టదు, ఏమనుకున్నావు అని అనాలి. ఏమన్నా తెలుసా? అయ్యా, చచ్చిన కుక్క లాంటి నన్ను తరుగుతున్నావు ఎందుకు నువ్వు? దావీదు తనని తాను చచ్చిన కుక్కగా పోల్చుకున్నాడు. చూడండి వాక్యాన్ని మీరు.
సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 24:14. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరెను? ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్క వంటి వాడనైనా. కుక్కనా? మెన్నిల్లునే కదా. చాలు. మెన్నిల్లు అంటే నల్లు. మెన్నిల్లు అంటే నల్లు. దావీదంటాడు, రాజా నువ్వు ఎవరిని పట్టుకోవడం తరుగుతున్నావయ్యా? ఎవరిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు? చచ్చిన కుక్క లాంటి నన్ను కదా. దావీదు తనని తాను చచ్చిన కుక్కగా పోల్చుకున్నాడు. చచ్చిన కుక్కగా పోల్చుకున్నాడు. చచ్చిన కుక్కని ఎవడైనా దగ్గరించుకుంటాడా? చచ్చిన కుక్క ఇంట్లో పెట్టుకుంటాడా? అది కంపు కొడుతుందని ఊరు బయటికి ఇచ్చేస్తాను. అవునా కదా? చచ్చిన కుక్కను ఎవడు పురారా దగ్గర ఉంచుకోడు. అయితే దావీదు తనని తాను ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు, ఎంతగా తగ్గించుకుని పురారా అతనితో ఏమని శ్రమిస్తున్నాడు. చూడండి వాక్యం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 26:20. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధిని ఎడముగాను నేను మరణము నందకపోవుదును గాక. ఒకడు పర్వతముల మీద కౌసు పిట్టను తరిమినట్టు ఇశ్రాయేలీయుల రాజు నీవు మెన్నిల్లిని వెతుకుట బయలుదేరి వచ్చింది. దావీదంటాడు, రాజా ఒకడు పర్వతం మీద కౌసు పిట్టను తరిమినట్టు నన్ను తరుగుతున్నావే. మెన్నిల్లిని పట్టుకొని నల్లిలాంటి వాడిని కలిపితే చచ్చిపోయేవాడిని నన్ను పట్టుకోవడానికి వస్తున్నావు నీవు. దావీదు గొప్ప శూరుడుగా ఉన్న, దేవుడిని బట్టి సింహాన్ని చంపిన వాడైనా, ఎలుగుబంటిని చంపిన వాడైనా, గొల్యాతును చంపిన వాడైనా ఎక్కడ తిరుగుబాటు చేయాల గర్వపడలేదు. దావీదు తనని తాను తగ్గించుకున్నాడు. దావీదుని ఇంతగా హెచ్చించడానికి కారణం దావీదు తగ్గింపే. దేవుని స్తోత్రం. దేవుని ముందు కూర్చుని అంటాడు, నీ దాసుని ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా? నీ దాసుని కుటుంబాన్ని ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను? నన్ను ఇంతగా హెచ్చించావని. నిజముగా ఇశ్రాయేలీయులలో దావీదుని హెచ్చించినంతగా దేవుడు మరి ఎవరిని హెచ్చించలేదు. పురారా దేవుని యొక్క సన్నిధిలో కారణం ఏంటో తెలుసా? దావీదులో ఉన్న తగ్గింపే. దావీదులో ఉన్న తగ్గింపే. ఈ రోజున మనం హెచ్చింపబడాలి అని అంటే మన డబ్బు మనం కొట్టుకోవక్కర్లా. మనము దేవుని తగ్గించుకుంటే దేవుడే మనల్ని ఊరేగిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడే మనల్ని ఘనపరుస్తాడు. దేవుడే మనకు ఘనతనిస్తాడు. దేవుడే మనకి ఘనతనిస్తాడు. మనం చిన్న దానిలో నమ్మకంగా లేకుండా దానిలోనే హెచ్చించుకుంటూ ఉంటే తగ్గించబడతాము కానీ హెచ్చింపబడం. దేవుని పిల్లలుగా ఒకటి తగ్గించుకోవడం వలన ఆశీర్వాదం ఏమిటంటే నాశనము కాకుండా రక్షింపబడతాం. రెండవది తగ్గింపులో ఉన్న గొప్ప ఆశీర్వాదం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. కాగా ఈ బిడ్డవలే తనను తాను తగ్గించుకొనువాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవుని స్తోత్ర. పరలోక రాజ్యములో నువ్వు గొప్పవాడిగా ఉండాలి అని అంటే ఇక్కడ తగ్గించుకోవాలట. ఏం చేయాలి? పైగా ఎలా తగ్గించుకోవాలని మాదిరి చెప్పి తెలుసా? ఈ చిన్న బిడ్డవలే. ఈ చిన్న బిడ్డవలే అంటే చిన్న బిడ్డలు ఎంతగా తగ్గించుకుంటారో మనకు వాళ్ళ ప్రవర్తన తెలియదు కానీ గమనిస్తే అర్థమవుతుంది. గమనిస్తే అర్థమవుతుంది. ఎలాగా? ఉదాహరణకి వాడు ఏదైనా ఒక చిన్న పని చేశాడు, అవతల వాడు కోపం వచ్చి కొట్టాడు అనుకో, ఆ కాసేపు ఏడుతాడు, అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఒక అరగంట తర్వాత మళ్ళీ ఆడి దగ్గరికి పోతాడు. ఆయన నన్ను కొట్టాడుగా, ఆయన నన్ను తిట్టాడుగా, ఆడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోడు. ఎందుకంటే శత్రుత్వం ఉండదు. శత్రుత్వం ఉండదు. వాళ్ళ హృదయాలలో పగ ఉండదు. వాళ్ళ హృదయాల్లో అసూయ ఉండదు. వాళ్ళ హృదయాల్లో ద్వేషం ఉండదు.
వాళ్ళ హృదయాల్లో కల్మషం ఉండదు. అందుకనే మనం ఎంతగా తగ్గించుకోవాలి అంటే చిన్న బిడ్డలంతగా తగ్గించుకోవాలట. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనలో ఎంత తగ్గింపు ఉందో మనమే ఆలోచించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటున్నాం, బయట మనం ఎంత తగ్గించుకుంటున్నాం, మన ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, సంఘములో కానీ, దైవజనుల దగ్గర కానీ ఎంత తగ్గింపుగా మనం బ్రతుకుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నీ ఘనత, నీ ఆశీర్వాదం అనేది నీవు తగ్గించుకునే దానిలోనే ఉంటది. హెచ్చింపుకు పోతే నాశనము తప్ప ఆశీర్వాదం రానే రాదు. చాలా మంది దైవజనుల్ని నెరుగుతున్నారు. చాలా మందికి చాలా క్లియర్గా చెప్పేవాడిని, మీరేమి కంగారు పడద్దయ్యా, కొంచెం ఓపిక పట్టండి, తగ్గించుకోండి మిమ్మల్ని మీరు. ఏమైతే ఇప్పుడు మనల్ని ఏమనంటే నా అన్నయ్య పని ఏమవుతుంది పర్వాలేదు అని చెప్పేవాడిని. వాడు మేమే తగ్గించుకోవాలండి, ఏమవసరం మాకేం తక్కువ అని అనేవారు. కానీ చివరాఖరికి వాళ్ళు ఇప్పుడు పరిచర్యలు లేదు, భ్రష్టులైపోయారు. ఎందుకో తెలుసా? దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే మన మాదిరి ప్రభువే. మరి ప్రభు తగ్గించుకున్నాడుగా. ఎంత తగ్గించుకున్నాడు ఆయన? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెబుతా. జీవన్ ఉన్నాడు అనుకున్నాం, ₹1 కోటి ఉన్న జీవన్ దగ్గర. అయితే రవిని ధనవంతుడిగా చేయాలని, రవి ₹1 కోటి నీకు ఇచ్చేస్తాను, నేను దరిద్రుడిగా ఉంటాను, నువ్వు నిన్ను ధనవంతుడిని చేయాలి అని దరిద్రుడుగా మారగలడా మనిషి? చెప్పాలి. మరి దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి దరిద్రుడయ్యాడుగా. చూడండి వాక్యాన్ని, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తం దరిద్రుడాయెను. ఇవాళ ఎవరంటే అలా తగ్గించుకునేది? ఇతరుల నిమిత్తమై తమని తాము తగ్గించుకొని, పర్వాలేదయ్యా నాకేమై లేకపోయినా పర్వాలా, నువ్వు కనుగొండు అని ఎవరు తను తగ్గించుకునేవాళ్ళు? బైబిల్ చెబుతుంది, ఆయన గొప్ప రాజయుండి దీనుడుగా గాడిద మీద ప్రయాణం చేయడానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం. జకరియా 9:9 అంటాడు, యెరూషలేమా నీ రాజు దీనుడును సాత్వికుడును నీతిపరుడనై ఉండి భారవాహక పిల్ల మీద వస్తున్నాడు అంటాడు. అంటే ఎంత దీనుడుగా తగ్గించుకున్నాడు. దేవుని మహిమను విడిచి దేవునితో ఉండకూడని గొప్ప భాగ్యం కలిగిన వాడై ఆయనతో ఉండకుండా ఆయన రిక్తుడిగా చేసుకుని లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని. ఏ స్వరూపం అంటే దాసుని, ఒక పనివాడి స్వరూపాన్ని దంచుకొని రిక్తుడిగా, అంటే రిక్తుడు అనగా ఏమీ లేక ఖాళీ చేతులతో ఉన్నవాడు అని అర్థం. ఏమీ లేనివాడుగా, రిక్తుడిగా, దీనుడుగా తనని తాను తగ్గించుకున్నాడు. మన జీవితంలో కూడా యేసు ప్రభువును వెంబడిస్తున్నాం, యేసు ప్రభుతో నడుస్తున్నాం, యేసు ప్రభు యొక్క పిల్లగా బ్రతుకుతున్నాం అంటున్నాం. కానీ మనకి మాదిరి అయిన ప్రభువుని వెంబడిస్తున్నామా? అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడిచా, మీరు నన్ను పోలి. ఏంటి పోలి నడవడం అంటే? ఆయన ఎలా బ్రతికాడు అలా బ్రతకడం. ఇవాళ
ఆయన ఎలా బ్రతికాడు అలా తగ్గించుకుంటున్నామా? తగ్గింపు ఉందా? ఇవాళ హెచ్చింపు దేన్ని బట్టి అర్థం కాదు. బయట పని హెచ్చించుకున్నారంటే పోనీ, దేవుని మందిరములో కూడా హెచ్చింపే, దేవుని మందిరములో కూడా అతిశయమే, దేవుని మందిరంలో కూడా నేను అని పనికి మారిన బుద్ధే. ఈ రోజున చాలా మంది బ్రతుకుల్లో దేవుని మందిరములో తగ్గింపు అనేది లేదు, తగ్గింపు అనేది లేదు. ఎంత సిగ్గుమాలినటువంటి విశ్వాసంలో ఆలోచించండి. ఇవాళ చాలా మంది బ్రతుకుల్లో తగ్గింపు లేదు, తగ్గింపు అనేది లేదు. నేను గత సంవత్సరంలో సేవకుల క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసినప్పుడు అన్ని సంఘాల్లో నుండి కొయ్య తీసుకుందాము, అందరూ కూడా చక్కగా ప్లెయిన్గా తెల్లసీరలు మాత్రమే ఉపయోగించండి అని చెప్పాను నేను. ఒక సంఘం కూడా అన్నారట వాళ్ళ పాస్టర్ గారితో, మేమేంటి ఆ చీరలు కట్టుకోవడం ఏంటి, అసలు మేము ఎలాంటి వారు చీరలు కడతాం, మేము ఎలాంటి వారం అని హెచ్చించుకున్నారట. హెచ్చించుకున్నారు, ఆ క్రిస్మస్లో కనబడకుండా పోయారు. నువ్వెవరైతే ఏంటి, అందరితో కలిసి ఏకీభవించి తగ్గించుకోవడం నేర్చుకోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 డబ్బులు సంపాదిస్తే గర్వం పెరిగిందా, ఏమంటే లక్ష్యం పెరిగిందా? దేవుని ఎదుట తెల్లసీర కట్టలేవా అంటే తలుపులు మెరవాలా? ఇలాంటి వాళ్ళు విశ్వాసులు, ఇలాంటి వాళ్ళు దేవుని యొక్క పిల్లలు, సిగ్గుమాలిన జనం. ఇది అర్థమైందా? దేవుని ఎదుట మనకెంతైనా ఉండని బయట ఆయన దగ్గర తగ్గించుకోవడం నేర్చుకుంటే ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. ఇవాళ తగ్గింపు లేని విశ్వాసులు దేవుని మందిరంలోకి వెళ్తే నేనేంటో కనపడాలా? ఏంటో కనపడేది గట్టి పరకతో సమానం దేవుని మందిరం. తెలుసా? దేవుని మందిరం మనం ఎవరు అంటే ఇవాళ దేన్ని బట్టి కనపడదాం, దేన్ని బట్టి రక్షపడదాం, మనం దేన్ని బట్టి పురారా ఏమండి పొగరగా మాట్లాడదాం. దేవుని కృపే కదా ఇలా బ్రతుకుతున్నామంటే, నువ్వు ఇంటికాడ ఏమండి పరిస్థితులు బాగా ఇక్కడికి వచ్చామంటే దేవుని కృప, ఇక్కడికి వచ్చినా నేను ఇలా ఉంచాడంటే దేవుని కృప, నీకు ఒక సాహసాన్ని ఇచ్చాడంటే దేవుని కృప. ఈ మానేశం మనం ఏదో ఇక్కడ ఇంజనీరింగ్ ఉద్యోగం చేయడానికి వచ్చినలాగా ఫీల్ అయిపోతున్నాం. ఇక్కడ మనం చూడండి, కేరళ వాళ్ళల్లో చాలా మంది హై ర్యాంక్ పెట్టి ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. కానీ ఎంత పొజిషన్లో ఉన్నా ఏ నాడు కనపడ్డాడు, ఎంత తగ్గించుకుంటారో. తెల్లారుజామున 6 గంటల మందిని పెడితే ఎదురు మాటలు మాట్లాడుకుని 6 గంటలకు వచ్చేస్తారు. మా నోళ్ళు 10 గంటలకు ఎట్టుమని వస్తారో చూద్దాం. 10 గంటలకు ఎట్టినా తాంబీర్లో వస్తారు. డ్యూటీ తెల్లారు 4 గంటలకు ఎట్టి పరిగెడతారు. కేరళ వాళ్ళు ఎందుకు ఆస్వాదించబడ్డారు తెలుసా? దేవుని విషయంలో వాళ్ళు భయము, భక్తి, తగ్గింపు ఉంటుంది. కేరళ వాళ్ళ యొక్క పరిచర్య నేను చూశాను. వాళ్ళు నిజంగా చంటి పిల్లలు వేసుకుని తెల్లారి 6 గంటలకు వచ్చేస్తారు ఆరాధనకి. ఎంత విధేయత వాళ్ళు. దేవుని సేవకుడు చెప్పిన మాట ఎంత చక్కగా వింటారో వాళ్ళు. మనం ఎందుకు ఇలా ఉన్నామంటే తగ్గింపు లేదు. దేవుని దగ్గరే ఏమని ఏషాలు వేస్తాం. దేవుడు మరి బయటికి వెళ్తే మన కుక్క కన్నా హీనం మన బతుకులు. మన ఎవడో లెక్క చేయడు. మనం చూసి ఇక్కడే మన డబ్బు మనం కొట్టుకుంటాం. నేనేంటో తెలుసా ఏంటి మనం ఇక్కడ లేకపోతే ఏంటి, దేవుని మందిరం లేకపోతే మన బతికేముంది? వాళ్ళ ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయేటువంటి ఏంటి నీటి బుడగలాంటి వాళ్ళం కదా. కానీ దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఎంత తగ్గించుకోవాలి, ఎంతగా దేవుని హెచ్చించాలి, ఎంతగా దేవుణ్ణి కనపరచాలి, ఎంతగా దేవునికి మన ద్వారా మహిమ రావాలి. దావీదు మహారాజయుండి పురుగునయ్యా అని మాట్లాడాడు. గొల్యాతును చంపిన శూరుడు అని కీర్తించబడి చచ్చిన కుక్క లాంటి వాణ్ణయ్యా అని మాట్లాడాడు. ఈ రోజున పిల్లారా, మనకు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు. తగ్గింపులో ఆశీర్వాదం ఉంది. గర్వపడ్డావా నాశనానికి పోతాం. గర్వపడితే నాశనానికి పోతాం. రెహబాము తనను తాను తగ్గించుకుంట యెహోవా చూచాడు. అందుకంటాడు, నేను మిమ్మల్ని నాశనం చేయక ఇదిగో శేషాకు చేతిలో నుండి రక్షిస్తా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విందాం, వాక్యానికి లోబడదాం, వాక్యపు మాదిరిలో నడుస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో మంగాపు సంగమునందు నాయనా మీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు చేయనాయినా మాలో ప్రభువా విధేయత నేర్పించండి, తగ్గింపు నేర్పించండి, మేడని కృప కనికరమును చూపండి. సంఘాన్ని ప్రభువా మీ స్వరూపములనికి మారుస్తూ మిమ్మల్ని లోకములో ప్రత్యక్షపరిచే వారు ఉండడానికి సహాయం అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.